అయ్యో ఎవరు వచ్చారు? అగ్గో అగ్గో ఉంది ఎగ్జిబిషన్. ఇది చైనా వర్జన్ ఆఫ్ ఫిష్ టనల్ అన్నమాట. చలి చలి ఆపుకోవడానికి కదా ఇది. కొంచెం మిస్ కాదు కళ్ళు పడిపోతుండే కొంచెం లైట్ గా. బాగా నా మీద ప్రేమ లేక వీటిని చూపించలేదు. బాయ్ మామా. నాకు ఊరంటే ఎంత ఇష్టం అంటే, మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే అసలు మనసు ఒప్పేది కాదు. మ్యాక్సిమం ఇంట్లోనే కూర్చునేవాడిని, బయటకి తిరగబుద్ధి అయ్యేది కాదు. ఊరు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఆల్రెడీ ఎడిటింగ్ పని ఉంది. వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది కాబట్టి ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాను. అయినా ఈలోపు మా మావయ్య వచ్చి చిన్న పని ఉందని చెప్పి మా మావయ్య వెళ్తున్నారనమాట. నాకు కూడా వెళ్ళాలనిపించింది ఆయనతో పాటు. సో నాకు అంత ఇష్టం ఊరంటే. ఇప్పుడు యాక్చువల్లీ ఏం పని మీద వెళ్తున్నానంటే, మా మావయ్య అమ్మమ్మకి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నమాట. ఆ పని మీద వెళ్తున్నాం. అండ్ నేను అమ్మమ్మకి వచ్చానని తెలుసు కానీ ఇవాళ కలుస్తానని తెలియదు. ఒక 2 డేస్ తర్వాత కలుస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది మా అమ్మమ్మ. కానీ మనం ఇవాళ వెళ్ళి సర్ప్రైజ్ చేయబోతున్నాం. చూద్దాం మా అమ్మమ్మ రియాక్షన్ ఎలా ఉండిద్దో. కార్ లోపలికి వెళ్ళదన్నమాట. సో అందుకే నేను ఇక్కడ పార్క్ చేస్తున్నాను. అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. లోపల నుంచి అమ్మ మరుస్తున్నారు ఎవరెవరని. అయ్యో ఎవరు వచ్చారు? నేనే వచ్చా, మావయ్య కూడా వచ్చాడు. మామయ్య నువ్వు వచ్చారా? ఎందుకు ఇప్పుడు వచ్చేస్తున్నామండి? నాకోసమే తల్లి. బో 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 బో. మా అమ్మమ్మకి అసలు వీడియోలు తీయటమే నచ్చదు, కానీ నేను మాత్రం ఊరికి కెమెరా పెట్టేస్తున్నాను అమ్మమ్మ దగ్గర. బట్ దట్స్ సో క్యూట్ అలా అన్నప్పుడల్లా. రైట్ సైడ్లో చూడు, దేవుడా, దేవుడు ఊరేగింపా. ఓకేనా మామా? వెళ్దామా? అయితే ఇప్పుడు రేపల్లి వెళ్తున్నాము. రేపల్లి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక బ్రిడ్జి వచ్చింది అనమాట, పెద్ద బ్రిడ్జి. ఎన్ని కిలోమీటర్స్ మామ అది? 2 కిలోమీటర్స్. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆ బ్రిడ్జి ఒక సినిమాలో కూడా ఉంది, జయజానకి నాయక మూవీ అనమాట. జయజానకి నాయక మూవీలో మా ఊర్లో ఈ బ్రిడ్జ్ ఒకటి అండ్ హంసల్ దీవి అని ఒక బీచ్ ఉంది. ఆ బీచ్లోనే ఫైట్ జరిగింది. సో ఇప్పుడు అదే బ్రిడ్జ్ చూడబోతున్నాం, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బ్రిడ్జ్ అయితే అసలు వేరే కలర్లో ఉండేది. నేను వచ్చేటప్పుడు నేను చూసి ఇది ఆ బ్రిడ్జ్ కాదనుకున్నా, కానీ తర్వాత బ్లాక్ అండ్ వైట్ చేసేసారు అనమాట. చాలా పెద్ద బ్రిడ్జ్, వెళ్ళే కొద్ది వస్తూనే ఉంటుంది ఇది. అయితే నాకు మా మామకు ఒక స్టోరీ ఉందన్నమాట, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. అది నేను చెప్తాను తర్వాత, డ్రాప్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే మామ, అయితే నేను పెట్టుకుని వెళ్ళొస్తాను. నేను చెప్పాను కదా ఒకటి చెప్పాలని. చిన్నప్పుడు బుజ్జిగా 2 years ఉన్నప్పుడు నేను ఇంట్లో ఆడుకుంటూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయానంట. వెళ్ళిపోయి రోడ్ల అమ్మట తిరుగుతూ ఉన్నానంట. మా అమ్మమ్మ అయితే బావిలు ఎత్తకటం, ఇంకా చుట్టుపక్కల ఏమైపోయాడు, ఎక్కడ పడిపోయాడు, ఏమైపోయాడు, ఎవరు నెత్తికెళ్ళిపోయారని చెప్పి ఏడు చేయటం మా అమ్మమ్మ. మావయ్య ఏమో సైకిల్ వేసుకొని, ఆ టైంలో సైకిల్ ఉండేది, సైకిల్ వేసుకొని మొత్తం ఊరంతా తిరుగుతున్నారనమాట. తిరిగి సాయంత్రం పూట నేను ఏదో జాలీగా బ్రహ్మానంద ఊపుకుంటూ వస్తాడు కదా, అలా ఊపుకుంటూ ఏం తెలియనట్టుగా ఊపుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు రోడ్డు మీద. చిన్నోండి 2 years ఉంటాయి. సో వస్తుంటే మా మావయ్య మెల్లగా సైకిల్ ఎక్కించుకొని వచ్చి తోడపాసం పెట్టి, నెక్స్ట్ నువ్వు ఇలా చేస్తావా, ఇంట్లో నుంచి కదులుతావా అని చెప్పేసి ఆ టైంలో వార్నింగ్ ఇచ్చారంట. చిన్నప్పుడైతే నేను పెద్ద అల్లరిగాన్ని, అంటే ఇప్పుడు తక్కువ కాదని కాదు, ఇప్పుడు కూడా అల్లరి చేస్తాను, అది వేరే విషయం. మా అమ్మమ్మని హాస్పిటల్లో చూపించడం అయిపోయింది. సో అక్కడ కనిపిస్తున్నారా, అమ్మమ్మ ఇంకా మావయ్య వచ్చేస్తున్నారు.
అయితే ప్లేస్ చేంజ్, వెదర్ చేంజ్, ఇంకా వాటర్ చేంజ్ వల్ల చందుకి ముక్కు కొంచెం పట్టేస్తుంది అనమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తుమ్ముతూనే ఉంది చాలాసేపు. అయితే జలుబు చేసిందమ్మా. జలుబు బిళ్ళలు తీసుకోవచ్చు. అది జలుబు బిళ్ళలు కాదు, ఇదే నోస్ డ్రాప్స్ తీసుకోమని చెప్పారు. బాయ్ అమ్మమ్మ, జాగ్రత్తగా వెళ్తావు కదా. సరే సరే, బాయ్ బాయ్. అయితే ఇప్పుడు మెడికల్ షాప్స్ ఎతకాలి నేను ఇక్కడ. సో అయితే అక్కడ మెడికల్ షాప్ ఉంది, అక్కడ కనుక్కుందాం దొరికిద్దో లేదో. సో మొత్తానికి అయితే ఆట్రోవిన్తో పాటు నేను టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను, ఎందుకన్నా మంచిదని. ఇందాక ఈ రోడ్ సైడ్ వచ్చేటప్పుడు నేను ఎగ్జిబిషన్ ఒకటి చూసాను అనమాట. ఫుల్ కలర్స్గా పెట్టుంచారు. ఒకసారి చూసి టైమింగ్స్ అవన్నీ కూడా తెలుసుకొని దాన్ని బట్టి కుదిరితే వాళ్ళు రావచ్చు. మా కళ్ళు నన్ను అడిగింది, కుదిరితే వాళ్ళు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇదే ఆ ప్లేస్. ఓకే, సో 5:30 నుంచి 10 వరకు ఓపెన్ అంట. చూద్దాం, మన టైమింగ్స్ బట్టి, మన స్కెడ్యూల్ బట్టి వాళ్ళ కుదిరితే కళ్ళుని తీసుకొద్దాం ఇక్కడికి. సో మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవన్న టాబ్లెట్స్ ఇంకా నోస్ డ్రాప్స్ చూసుకో. తిన్నాక వేసుకోమన్నారు. మా చిన్నమ్మది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు 2 years బాబు అప్పుడు చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాను అనమాట. మా అమ్మమ్మ టీచర్ అప్పట్లో. సో నన్ను తీసుకెళ్ళేది స్కూల్కి కూడా. సో స్కూల్కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టేస్తుంది అనమాట ఫుల్గా. తెలియకుండా నేను తినిపిస్తే అంత తినేస్తా. అది నాకు తెలీదు, కడుపు నిండిందో లేదో తెలియదు. తింటూనే ఉంటాను, ఎంత తినిపించినా తినేస్తాను. చిన్నప్పుడు కుక్కి ఎంత టుంబులా చేసింది అనమాట మా అమ్మమ్మ. వచ్చి రాగానే నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు. దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇంకోటి తీసుకొచ్చి తినేస్తున్నాను అనమాట. నేను తినేస్తే నాకు గుర్తొచ్చింది సడన్గా, ఈ స్ట్రైక్ అయింది. చిన్నప్పుడు కూడా ఇంతే కదా అని చెప్పి. వెళ్దాం పైకి. ఈ చుట్టుపక్కల అసలు చాలా తక్కువ ఇల్లులు ఉంటాయి, చెట్లు పొలాలతో చాలా ప్రశాంతంగా ఉండిద్ది. అయితే కళ్ళు అనుకైతే తెలియదు అనమాట ఎక్కడికి వెళ్తున్నామో. సెంటర్గా అయితే చెప్పాను, కానీ వాళ్ళు సెంటర్కి వెళ్తున్నాం అనుకుంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నామో అనేది వాళ్ళకి ఐడియానే లేదు. చూద్దాం, అక్కడ తీసుకెళ్ళి అసలు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం ఇవాళ. మనము సమ్మర్లో వస్తేనే కాకిలా అయ్యేది. బీచ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కాకిలానే అవుతాం. బాయ్ అమ్మమ్మ. అసలు ఎక్కడికి వెళ్తున్నాం? సెంటర్. సో ఇవాళ మార్నింగ్ నేను బయటికి వెళ్ళాను కదా. సో కళ్ళుని అనుకి ఎక్కడ తీసుకెళ్ళలేదు. సో అందరిని బయట తీసుకెళ్దాం అనుకున్నా, కానీ చందు హెల్త్ బాగాలేదన్నమాట. అందుకని ఓన్లీ కళ్ళు అనుని మాత్రం సెంటర్కి తీసుకెళ్తున్నా. ఆల్మోస్ట్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అగ్గో ఉంది ఎగ్జిబిషన్. అదిగో నాకు కనిపిస్తుంది. నువ్వు సైలెంట్గా ఉంటే నేను నీకు చెప్తాను. ఎగ్జిబిషన్గా తీసుకెళ్ళడానికి వచ్చేది ఇప్పుడు నేను అసలు. ఎస్, మనం ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాం. ఎగ్జైటెడా? అవునా? ఓవర్ యాక్షన్ చేసి కాదు దిగేస్తానని సెంటర్ పట్టుకెళ్తా ఉన్నావు. ఎక్స్ట్రాలు చేయకు, చెప్పింది వినాలి, అందుకే. సో లోపలికి రాగానే మాకు ఇక్కడ ఫిష్ టనల్ అని చెప్పి పెట్టారనమాట. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఎక్వేరియంస్. ఫిష్ టనల్ అంటే అదే మన హైదరాబాద్ లో ఏదో కదా ఇలా ఉండే అన్ని ఫిషెస్ ఒకటే. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది చైనా వర్జన్ ఆఫ్ ఫిష్ టనల్ అనమాట. ఇది గోల్డ్ ఫిష్ అడ్డా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫిషెస్ అయితే ఉన్నాయి. పొరపాటున ఇదొకటి ఇంకా ఇదొకటి దీని జోడి రాంగ్ డబ్బాలోకి వచ్చేసింది. దీని జోడి తెచ్చుకుంది. ఓ ఇక్కడ ఉన్నాయి రోయ్, కొంచెం డిఫరెంట్గా ఉందిరా ఇక్కడ. ఓకే, అందుకే జడ్జ్ చేయకూడదు, కానీ కొంచెం పర్లేదులే.
ఇందాక చూసినంత పోల్చుకుంటే కొంచెం బెటర్ అనమాట. బాగానే ఉంది. నానా షాపింగ్ తర్వాత చూద్దాం. చిట్టల్లి షాపింగ్ తర్వాత చూద్దాం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూద్దాం. షాపింగ్ ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము స్మోక్ బిస్కెట్ ట్రై చేయడానికి వచ్చాం. ఇంకా నో మోర్ ఫుడ్, ఇంకా రైట్స్కి వెళ్ళిపోతున్నాం. ఇదొకటి ఇది పిల్లల కోసంలే, అదొకటి. అండ్ అక్కడ ఇంకోటి ఉంది, ట్రైన్ లాగా వెళ్తుంది, అదొకటి. సో ఈ 4 అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే జైంట్ వీల్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరేం ట్రై చేస్తారు? నేను జైంట్ వీల్. అను నువ్వు? ఏయ్ ఏంది దొంగ పారిపోతున్నావు? నేను ఎక్కడ అవేవి వద్దా? ఎన్ని రౌండ్స్ ఇస్తాను అన్న? 10. ఎంత? 100 per పర్సనా? రెడీయా? ఇటు సైడ్ కంగారు ఆగట్లేదే. యాక్చువల్లీ కళ్ళుకి భయం, కానీ ఇట్లాంటివంటే ఇష్టం కూడా. మొత్తం అంతా ఖాళీగా ఉంది, మేము ఇద్దరమే ఉన్నాం. అంతా ఖాళీ, ఎవ్వరు లేరు. ఓ మై గాడ్, మొత్తం కనిపిస్తుంది రోయ్. ఆగి ఇక్కడ ఆపేసి ఏం చేస్తావు ఇప్పుడు? అరే ఆగిద్రా, ఆగిద్రా. ఇదేంటి ఆపేసారు? యాక్చువల్లీ అరే ఆపినందుకు వర్తరా ఇది. తాతగారు స్పీడ్ పెంచారు. ఇప్పుడైతే అరే ఊగిపోతున్నారు. కొంచెం మిస్ కాదు, కళ్ళు పడిపోతుండే కొంచెం లైట్ గా. ఫుల్ టిల్ట్ అయిపోయింది ఇట్లా. తీరిపోయింది దూలా. కొంచెం స్పీడ్ పెంచాడు కదా, అప్పటి నుంచి అరుస్తూనే ఉంది ఇది. మామూలు భయపడలేదు. అరే వాటికన్నా ఇట్లాంటి గేమ్స్ బెటర్ రా. నాన్న ఏం ఆడుతున్నావు ఇప్పుడు? ఎవరి కోసం ఆడుతున్నావు? ఇదా మీకోసమే. ఈ బాల్ తో అక్కడ ఉన్న గ్లాసెస్ ని కొట్టి ఇదే ఆడతాం. రెడీయా? చూస్తున్నా నేను. చాలా డీప్గా అనాలిసిస్ చేసి చాలా డీప్గా అనాలిసిస్ చేసి 3 గ్లాసులు మిగిలిచేస్తాడు గాయస్. మా అక్కకు బబుల్స్ అంటే ఇష్టం అనేసి ఆ బబుల్స్ ఆడేది కొనడానికి వచ్చేసారు గాయస్. అరే గుర్తు పెట్టుకెళ్ళేటప్పుడు అది తీసుకున్నాము. చలి ఆపుకోవడానికి కదా ఇది. ఏంటిది నాన్న అది? మా బావగారు మా అక్కకి ఇగోండి ఇలాంటి సామాన్లు అంటే మా అక్కకి చాలా ఇష్టం. 50 రూపీస్, 10 రూపీస్, 80 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్. తీకు జరుగు ఇటు. బాయ్ బాయ్. రోడ్ చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ఇప్పుడు వెళ్తున్నాం. మీకే పెళ్ళాం మనకి చాలా తిడుతుంది. సో మేము షాపింగ్ చేసాం కదా, లోపలికి వెళ్ళక ముందు చూపిస్తా అసలు చందు కోసం ఏం తెచ్చాను. బొడగలు ఊదుకునేది. పట్టుకో, ఇది రాట్లేదు, చింపేయాల్సి వస్తుంది. చింపే స్టార్ ఐటమ్ అన్నా కదా, ఇది స్టార్ ఐటమ్. టేవ్ 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 టేవ్. ఇదేమో కళ్ళు తీసుకుంది. 2 కీ చైన్స్ తీసుకున్నాం అనమాట. ఇది నేను మా బావగారు కార్ కి కొనిచ్చాను గైస్. ఐ విల్ పే బ్యాక్. ఇది నాకు మా బావగారు కొనిచ్చారు గైస్. నేను రేపు బీచ్కి వెళ్తామని ఇట్లా షెల్ క్లిప్ తీసుకున్నా కొంచెం ఆస్థెటిక్ కోసం, కానీ మా బావకి నా మీద ప్రేమ లేక వీటిని చూపించలేదు. ఎనీవేస్ బై గైస్. అన్న ఇవి నువ్వు నీ చేతులు వెనుక పెట్టుకో. నేను ఐ మీన్ బ్యాక్ ఎల్లో. నేను మీకు అన్న రియాక్షన్ రికార్డ్ చేస్తా. ఇక్కడ పైన రేపు బీచ్కి వెళ్ళినప్పుడు ఉంటాయా? అంటే కాల్చుకుంది ఇది.
అవునా ఇలాంటి ఇష్టం యాక్చువల్లీ ఎప్పుడు తీసుకెళ్ళి కనబడింది ఇలాంటి ఇలా వచ్చింది బాగుంది. మేము స్మోక్ బిస్కెట్స్ తిని ఉఫ్ అని పోగుదా అవి రావు అక్కడే ఎక్కాను జైంట్ వీల్ ఎక్కి ఇవిడ కాకోలా జైంట్ వీల్ ఒకటి ఎక్కాం ఇంకోటి ఎక్కుదాం అనుకున్నాం కానీ మరీ ఎక్కువ కాస్ట్ చెప్పారు